పట్టుదల 'ద వన్ మ్యాన్ షో' మూవీ స్టార్ట్ అయిన 2 నిమిషాల్లో 'జోరీగా' అనే సాంగ్ వస్తుంది. అయినా సాంగ్ గురించి మనకెందుకులే గాని మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాము. 2 అవర్స్ 32 మినిట్స్ రన్ టైమ్‌తో అజిత్ గారు అండ్ త్రిష గారు నటించిన మూవీ 'పట్టుదల'. సో, స్టోరీ లైన్ ఏంటి అని చెప్పబోయే ముందు నా ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ సినిమా జెనరస్ వచ్చేసి యాక్షన్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఇంతకీ స్టోరీ ఏంటంటే హీరో, హీరోయిన్‌కి 12 ఇయర్స్ బ్యాకే మ్యారేజ్ అయి ఉంటది. కానీ సడెన్‌గా హీరోయిన్ లేసి నాకు డివోర్స్ కావాలి. డివోర్స్ వచ్చేంత వరకు నేను మా అమ్మ, నాన్న దగ్గర ఉంటాను అని చెప్తే, ఓకే నేను డ్రాప్ చేస్తాను. ఇది మన లాస్ట్ ట్రిప్ అని చెప్పి బయలుదేరతారనమాట. బయలుదేరి దారిలో ఎళ్ళేటప్పుడు వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ బ్రేక్ డౌన్ అయినప్పటి నుంచి ఏం జరిగింది అనేది స్టోరీ. అయితే ఈ సినిమా హాలీవుడ్‌లో వచ్చిన 'బ్రేక్ డౌన్' అనే సినిమా రీమేక్ అంట. సో, ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ గారు నెగెటివ్ రోల్ అయితే చేశారు. మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ సింపుల్ రోడ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం బానే ఉంటది. ఈ ఫిల్మ్ మొత్తం అజర్బైజాన్‌లో అవుతుంది. మొత్తం ఫారిన్ సరికే ఉంటుంది. ఇదొక జోనర్ ఫిల్ము. అందుకే ఆ జోనర్‌కే స్టక్ అయి ఉంటారు. సో, ఫస్ట్ హాఫ్‌లో మెయిన్ పాయింట్‌కి రావడానికి చాలా టైం పడుతుంది. 5 మినిట్స్‌లో అయిపోయే సీన్స్‌ని 10, 15 నిమిషాలు సాగదీస్తారు. అండ్ చాలా సేపు తర్వాత ట్విస్ట్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. అలా అని చెప్పి సెకండ్ హాఫ్ రాకెట్ స్పీడ్‌లో వెళ్తుందా అంటే అంతేం లేదక్కడ. సో, మనకి ట్రాక్ అనేది డీవియేట్ అవ్వకుండా చెప్పే స్టోరీ చాలా స్లోగా చెప్పినట్టు అనిపించింది. కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. కాకపోతే ఏంట్రా ఇది ఇంత స్లోగా ఉంది అని చిరాకైతే వస్తుంది మనకు. సో, పెర్ఫార్మన్స్‌కి వస్తే అజిత్ గారు యాజ్ యూజువల్‌గా బానే చేశారు. అర్జున్ గారికైతే నెగెటివ్ రోల్ అస్సలు సెట్ అవ్వలేదు. ఆ ప్లేస్‌లో ఎవరున్నా వర్క్ అవుతుంది. బట్ అర్జున్ గారే ఎందుకు సెలెక్ట్ చేశారో నాకైతే తెలీదు. సో, త్రిష గారు హీరోయిన్ అయినా అంతేం ఉండదక్కడ ఆమెది. సో, మొత్తం రెజీనా గారే ఉంటది సెకండ్ హాఫ్ మొత్తం. సో, రెజీనా గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బావుంటది. అండ్ టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా డీసెంట్‌గా, కూల్‌గా, స్టేబుల్‌గా ఉంది. ఇనిషియల్‌గా వాళ్ళ లవ్ అండ్ మ్యారేజ్ సీన్స్‌లో షాట్స్ అయితే సూపర్‌గా ఉంటాయి. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ అనిరుద్ గారు అస్సలు సెట్ అవ్వలేదండి మ్యూజిక్కు. అస్సలెక్కడ ఇంప్రెసివ్ ఏం అనిపించట్లేదు. బీజీఎం అక్కడక్కడ వర్క్ అయింది. బట్ సినిమా అంతా అదే పెట్టేసరికి వర్క్ అయితే అవ్వలేదు. సో, టెక్నికల్ థింగ్ ఏంటంటే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. దాంతో సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. సో, ఓవరాల్‌గా అయితే 'పట్టుదల' సినిమా చూడాలని మీకు పట్టుదల ఉండి, పట్టుదలతో వెళ్లి ఒకసారైతే ఫిల్మ్ అనేది చూడొచ్చు. సో, ఇందులో అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. మొత్తం ఫ్యామిలీతో ఎళ్లి హ్యాపీగా అయితే చూడొచ్చు. కాకపోతే కొంచెం బోరింగ్‌గా ఉంటది. 5 మినిట్స్‌లో అయిపోయే సీన్స్ 10, 15 నిమిషాలు సాగదీసేసరికి ఏంట్రా అనిపిస్తది. సో, ఓవరాల్‌గా ఇది నా రివ్యూ. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏదైనా తప్పులుంటే గనక కామెంట్ కూడా చేయండి. సో దట్ నేను సరి చేసుకొని నెక్స్ట్ దాంట్లో మంచి రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు.